అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మునీర్ అహ్మద్ సార్. నేను అలుగుండు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నాకు నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత 7వ తరగతి క్లాస్లో నేను పాఠం చెప్తుండగా ఇద్దరు వచ్చి నా దగ్గరికి, సార్ మీకు సిఏ పిలుస్తున్నారు, ఒక్కసారి చూసి వెళ్తారంట అని అన్నారు సార్. అంటే నేను మా హెడ్ మాస్టర్ సార్తో పర్మిషన్ తీసుకొని వస్తాను అని మెట్లు దిగుతుంటే వాళ్ళు నన్ను ఫోర్స్గా సిఏసార్ దగ్గరికి తీసుకుపోయినారు. ఆ సిఏసార్ అని పేరు అని కూడా తెలియదు. మీరు ఎవరు సార్ అని కూడా అడిగినా నేను, ఆయన ఏం చెప్పలేదు. డైరెక్ట్గా నాకు బయటికి వెళ్తేనే 2 నిమిషాలు కార్లో కూర్చోండి, 2 నిమిషాలు కంటే నేను అక్కడికి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు ఎవరు సార్, ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు, ఒక మాట మా హెచ్ఎం సార్కి చెప్తాను, నేను ఆల్రెడీ నేను డ్యూటీలో ఉన్నాను, బయోమెట్రిక్ వేసినాను అని చెప్పాను. చెప్తే అదంతా ఏం లేదు, మీతో పని ఉంది, మీకు ఇంట్రాగేషన్ చేయాలా అని ఫోర్స్లీ బలవంతంగా లోపలికి కార్లకి వేసుకొని పోయినారు. వేసుకొని పోయిన తర్వాత ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అని అడిగాను. అక్కడికి అడిగాను, ఏమన్నా చంపేస్తారా సార్ అని అడిగాను నేను. మీకెందుకు చంపుతామండి, మళ్ళీ ఎందుకు సార్ ఇంత ఫోర్స్గా తీసుకుపోతున్నారు అంటే, లేదు మీకు ఇంట్రాగేట్ చేయాలా, మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి అంటే, ఏం అలిగేషన్స్ వచ్చినాయి సార్, ఒకసారి చూపెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను, నేను చెప్తాను సార్. కానీ వాళ్ళు వినలేదు. వినకుండా ఫస్ట్ ఏమో వెల్లూర్తి పోలీస్ స్టేషన్కి పోవాలని అన్నారు నాతో. తర్వాత రోడ్డు పైనకి వచ్చి కొంత దూరం పోతే, సార్ ఇట్లా కాదు కదా వెల్లూర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది, ఇటు లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మీకు డిఐజీ ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పినారు అని అన్నారు. అని వాళ్ళ పేర్లు అయితే నాకేం చెప్పలేదు. తర్వాత నా గురించి మీరెవరు, ఎక్కడ ఉంటారు, మీ పిల్లల ఎక్కడెక్కడ చదివి అని మొత్తం నా బయోడేటా అంతా అడిగినారు. అడిగిన తర్వాత ఇంకా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నారు. అంటే సార్ నన్ను ఏమన్నా చంపేస్తారా సార్, మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు అని అన్నారు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి దిన్నదేవరపాడుకు టర్న్ చేస్తుంటే నేను రెసిస్ట్ చేశాను. ఎందుకు సార్ ఇక్కడ వెళ్తున్నారు, మీరు ఇక్కడ కదా డిఐజీ ఆఫీసు బీ క్యాంప్లో కదా, అక్కడ లేదు మేము చెప్పినట్లు నువ్వు వినాలా, అంతే కూర్చో అని అన్నారు. నేను సరే అని అట్లే కూర్చున్నాను. రస్తాలో నుంచి తీసుకుని నేను అక్కడికి అడిగాను, ఏం సార్ మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేసేస్తారా సార్, నన్ను ఇక్కడ తీసుకుపోతున్నారు నేను అని నాకు భయమే వేసింది. అంటే వాళ్ళు లేదు నీకు నువ్వు రా అని తీసుకెళ్ళి అక్కడ అదే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంట, అది నేను ఫస్ట్ టైం పోయినాను. అక్కడ తీసుకుపోయి అక్కడ బ్యారెక్ ఉంటే దాంట్లో వేసేసిన తర్వాత అక్కడ నాగేశ్వరరావు అనే పీసీ, తర్వాత ఇంకొక అతను పేరు తెలియదు కానీ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మాకేం తెలియదా నువ్వు ఇక్కడే ఉండాలని. ఈవెన్ అక్కడికి నేను టిఫిన్ కూడా చేయలేదు, నాకు హై బీపీ ఉంది కాబట్టి నాకు పల్స్ రేట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది, నేను ఉండలేను సార్ అంటే, లేదు మీకు చెప్పు ఏ ట్యాబ్లెట్లు కావాలంటే ఆ ట్యాబ్లెట్ అని పాపం ట్యాబ్లెట్లు తెచ్చిచ్చినారు. టిఫిన్ కూడా చేసినాను. చేసిన తర్వాత ఎంతసేపు కూర్చున్నాను అక్కడ నాతో పాటు 4-5 మంది బేడీలతో వేసిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళ పక్కన అక్కడ మీరు కూర్చోండి సార్ అన్నారు. సరే అని కూర్చున్నాను. మధ్యాహ్నం అయితే కూడా నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది సార్, నాకు విజయదుర్గ కార్డియాక్ సెంటర్కి తీసుకుపోండి సార్, నాకు అన్ఈజీగా ఉంది అని అన్నాను. లేదు అట్లా ఏం కాదు, మీరు ఏం తినక ఇదైనారు అని మీల్స్ తెచ్చిచ్చాడు. మీల్స్ తిన్నా తర్వాత నేను చాలా అన్ఈజీగా పల్పిటేషన్ ఎక్కువ అయితే నాకు క్లోపిడ్రాల్ కానీ ఆస్పిరిన్ కానీ ఇవ్వాలా సార్, ఎందుకంటే రీసెంట్గా నాకు సర్జరీ కూడా అయ్యింది, అవి వేసుకోకుంటే నాకు చాలా అన్ఈజీగా ఉంటుంది అని అన్నాను. అంటే లేదు నువ్వు చెప్పు నేను తెప్పిస్తా అని మళ్ళీ ఆ ట్యాబ్లెట్ కూడా తెచ్చి ఇచ్చిన తర్వాత అక్కడ ఇంకొక అతను ఉంటాడు, ఆ పేరు తెలియదు నాకు. ఆయన వచ్చి, ఏం సార్ ఎన్ని రోజులు ఉంటారు సార్, ఏదన్నా సెటిల్ చేసు, ఏదో మీద డిస్ప్యూట్ ఉందంట కదా, ఏదో ల్యాండ్ డిస్ప్యూటు, అదేదో సెటిల్ చేసుకోండి సార్, మీరు ఎందుకు ఊకే అనవసరంగా రచ్చలేకి దిగుతారు అని అన్నారు సార్. అంటే నేను ఒక్కని కాదు కదా, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది, అయినా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినారు అంటే, ఇంకొక పీసీ వచ్చేసి, మీకు అసదుల్లా అనే ఒక అతను బుధవారపేటలో ఉంటాడు కదా, ఆయనతో ఏమైనా లింక్స్ ఉన్నాయా సార్, ఆయనతో ఏమన్నా మీ బంధువా సార్ అని అడిగాను. అంటే నాకు ఆయన ఏం బంధువు కాదు, ఆయన గురించి నాకు తెలియదు, ఎవరో అతను, కానీ ఆ కేసులో విచారించడానికి పిలుచుకొచ్చినాం సార్ నీకు అన్న.
విచారిస్తే నాకు ఆయన గురించి తెలియదు సార్ అని అన్నాను. అన్న తర్వాత సరే రాత్రి చాలాసేపు ఉన్నారు, రాత్రి కూడా మీల్స్ ఇచ్చినారు, తిన్నాను నేను. తిన్న తర్వాత నాకు చాలా అన్ఈజీగా వామిటింగ్ అయిపోయింది 2 సార్లు, హెడేక్ వచ్చేసింది. అయినా కానీ నేను మళ్ళీ చెప్పాను ఆయనకు, సార్ మీరు సీఏ గారిని పిలిచండి, లేదంటే నాకేమన్నా అయిందంటే మీరు ముగ్గురు హెల్త్ రెస్పాన్సిబుల్ అని నేను 2-3 సార్లు చెప్పాను వాళ్ళకు. నాకు చాలా చెస్ట్లో పెయిన్ వచ్చేసింది. అయినా వాళ్ళు వినలేదు. తర్వాత సిఎస్ఆర్ వస్తారన్నారు. 11 తర్వాత సిఎస్ఆర్ వచ్చినారు. వచ్చిన తర్వాత వస్తేనే ఏమండి మీరు ఇక్కడ ఉన్నారు అనే సంభాషణ చేశారు. ఏం సార్ మీకు తెలియదా సార్ నేను ఇక్కడ ఉంది? తెలియదు కదా, అసలు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అని అన్నాడు. అంటే నాకు తెలియదు సార్ ఎవరు తెచ్చారో, కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అని అయితే చెప్పినారు నాకు. ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా ఏం చెప్పలేదు. యాక్చువల్గా నేను థింక్ చేసేది ఏమంటే ఇది మాది ఒక డిస్ప్యూట్ ఉంది, దానివల్ల ఏమైనా తెచ్చారేమని నేను అనుకున్నాను. దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్ అని అన్నాడు. మళ్ళీ ఎందుకు తెచ్చారు సార్, తెచ్చినందుకు చెప్పాలి కదా అని అన్నాడు. లేదు బై మిస్టేక్ తీసుకొచ్చారు, మిమ్మల్ని తీసుకుపోయి వదులుతాను అని అన్నాడు. అంతలోపల బ్యాక్ సైడ్లో కూడా మా బ్రదర్ ఉన్నాడు. అంటే 2 ర్యాక్లు ఉన్నాయి. అటు మా బ్రదర్ వచ్చినట్లు కూడా నాకు తెలియదు. ఆయన 6 గంటలకే తెచ్చారట, అవతల సెల్లులో పెట్టినారు అతన్ని. మళ్ళీ అతనితో అయితే మీరు ప్రాపర్టీ సెటిల్ చేసుకోండి సార్, మీది డిస్ప్యూట్ ఉంది కదా, అది ఎంతో అంత తీసుకొని అమౌంట్ తీసుకొని మీరు ఇచ్చేయండి వాళ్ళకు, అవతల వాళ్ళకు అన్నారు. సో ఇది నిన్న జరిగింది. ఇంతకుముందు కూడా 39లో నేను స్కూల్కి పోతుంటే 9 గంటలకు, ఆ రోజు కూడా ఈ విధంగానే ఈయన నాగేశ్వరరావు, తర్వాత రాయుడు, తర్వాత ఇంకొక పీసీ, వీళ్ళందరూ నన్ను ఇంటి దగ్గర నుంచి నేను కారులో వెళ్తుంటే చేసుకొని వచ్చి గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర పట్టుకొని నేను అక్కడికి అంటున్నాను, నేను స్కూల్కి వెళ్ళాలండి, నాకు స్కూల్ లేదా నువ్వు రావాల్సిందే డిఐజీ దగ్గరికి అన్నాడు. ఎందుకు సార్ డిఐజీ దగ్గరికి నేను ఎందుకు రావాలా చెప్పండి, ఏమన్నా ఉంటే నేను స్కూల్కి పోయి వచ్చిన తర్వాత వస్తాను. లేదు నువ్వు రావాల్సిందేనా అని చక్కగా ఆ కార్ని నాతో పాటు శ్రీకాంత్, తర్వాత రంగారెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు. అందరినీ మీరు పోవడానికి లేదు, మీ మీద కూడా కేసు పెడతాము ఈయన కానీ తీసుకుపోతే అని చెప్పి బెదిరించి అందరినీ తీసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాము. వచ్చిన తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఉంది, దాంట్లో నన్ను పెట్టేసిన తర్వాత నేను మా కొలీగ్స్ మా మేడంకి ఫోన్ చేసినారు, ఇట్లా ఉంది ఎట్లా అంటే సరే అని మా మేడము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి సార్ ఎస్పీ దగ్గర మాట్లాడింది. తర్వాత వీళ్ళు మీన్వైల్ ఏం చేశారంటే నాకు 10:30కు డిఐజీ దగ్గరికి తీసుకొని పోయినారు. డిఐజీ దగ్గర తీసుకున్న తర్వాత మా బ్రదర్ని కూడా అక్కడ తీసుకొచ్చినాం. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడినాం. ఆయన ఏదన్నా ఉంటే సెటిల్ చేసుకోండి అంటే అదే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఏదో ఉందంట కదా, మీరు అమికబుల్గా ఇది చేసుకోండి, ఇవి కోర్టులలో ఇప్పుడే రాదు అని అన్నారు. అంటే నేను సార్ ఇది 10 మందిది, నేను ఒక్కడినైతే ఏం చేయలేను, మీరు చెప్పారు కాబట్టి నేను ఐ విల్ పర్స్యూ ద మ్యాటర్ అండ్ విల్ ఇంటిమేట్ టు ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ కమ్ టు ద కంక్లూజన్ అని చెప్పాను. సరేలే అని సారు, సరేలే నువ్వు చేసుకుని రా. డిఐజీ గారు ప్రవీణ్ సార్ అనుకుంటా, కోయా ప్రవీణ్ గారు చెప్తే సరే అని మేము వచ్చేసాము. మురళీధర్ రెడ్డికి అసైన్ చేశారు, అయ్యా నువ్వు ఈ కేసులో నన్ను మాట్లాడుకొని ఇది చేయండి అని అన్నారు. అంటే సరే అని మురళీధర్ సార్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ మురళీధర్ సార్ దగ్గర పోయి, సార్ మా సిస్టర్స్ ఇప్పుడే అమ్మారంటున్నారు, అయినా మేము అమ్మడానికి లేదు, అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో నుంచి వచ్చిన తర్వాత మేము ఆలోచిస్తాం సార్ అమ్మాలా లేదా అనేది అని చెప్పి వచ్చేసాం. ఇది జరిగింది. ఇది యాక్చువల్గా ఈ యొక్క పొలము డిస్ప్యూట్ వచ్చేసి ఈ సర్వే నెంబర్ 649 2Aలో 2 acres 92 cents ఉంది సార్. ఇది వచ్చేసి మా తాతగారు 1910లో కొన్నారు సార్. అప్పటి నుంచి మా ఫాదరు, మా పెద్దనాయన మహబూబ్ సాబ్ గారు, మా ఫాదర్ వచ్చేసి ఖాసిమియా, మా పెద్దనాయన మహబూబ్ సాబ్ గారు ఇద్దరు కల్టివేషన్ చేసేవాళ్ళు. ఇదే సర్వే నెంబర్ కాకుండా ఇంకొక సర్వే నెంబరు 624 2Aలో 3 ఎకరాల 43 సెంట్లు ఉంది. ఈ మొత్తం 6 ఎకరాల 43 సెంట్లు వీళ్ళు కల్టివేషన్ చేసేవాళ్ళు సార్. చేసుకుంటుండి తర్వాత 1983లో 4 ఎకరాలు అమ్మినారు. అంటే 343 మొత్తం అమ్మేసినారు. ఈ 292లో నుంచి 57 సెంట్లు అమ్మినారు.
సో మిగిలినది 2 acres 34 cents. మా పెద్దనాయన మహబూబ్ సాబ్ గారు 1 ఎకరా 17 సెంట్లు, మా ఫాదర్ వచ్చేసి 1 ఎకరా 17 సెంట్లు కాసిమియా. పార్టీషన్ డీట్ రాసుకున్నాం, మేము రిజిస్టర్ ఏం చేసుకోలేదు. అవి రెవెన్యూ రికార్డులు కూడా ఏం మ్యూటేషన్స్ లేవు. లేకుంటే వీళ్ళు ఏం చేశారంటే 2016లో ధనుంజయ అనే అతను ఒక కోర్టులో ఒక కేసు వేశాడు. ఏమని, పి ధనుంజయ చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఉంటాడంట. అతను ఈ భూమి మా యాన్సిస్టర్ది, మా ఫాదరు మా పెద్దనాయన ఇల్లీగల్గా అమ్మినారు, ఇది నాది, పొసెషన్ ఇవ్వండి అని కోర్టుకి వేశాడు. వేస్తే మేము దానికి రిప్లై చేసాము. OS 47 2016 కేసు నడుస్తుంది. మాకు ఇంతకుముందు జంగంరెడ్డి సార్ ఉన్నారు. జంగంరెడ్డి సార్ ఉన్న రోజులు మాకు ఎవరు సతాయించేవాళ్ళు కాదు. జంగంరెడ్డి సార్ ఎప్పుడైతే చనిపోయినారో అప్పటి నుంచి వేరే వాళ్ళు పర్సనల్గా అవుట్ సైడ్ నుంచి మాకు ప్రెషర్ చేసి మీరు విత్డ్రా చేయండి, లేదంటే ఈ కేసు సెటిల్ చేసుకోండి అని అన్నారు. దానికి మా పెద్దనాయన పిల్లలు అందరూ 2 లక్షలు సెంటు లెక్క వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళ భాగానికి సంబంధించినది ఒక్కొక్కరికి 17 సెంట్లు, 34 సెంట్లు, 12 సెంట్లు వాళ్ళ భాగం తీసుకున్నారు. రిమైనింగ్ 1 ఎకరా 17 మాకు సంబంధించింది. దాంట్లో నుంచి నాకు మా అమ్మగారు 46 సెంట్లు అన్రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ఉంది. ఉంటే నాకు ఒక పెద్ద అమ్మాయి డిపెండెంట్ చైల్డ్ ఉంది, MR ఉంది. ఆమె యొక్క లైఫ్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చిన వాటాలో నుంచి కొంత భాగం మా పిల్లల పేర్ల మీద రిజిస్టర్ చేసి నేను అప్రూవల్ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టుకున్నాను. సో దీంట్లోకి ఎక్స్టెండ్ అయ్యింది అని వీళ్ళు నన్ను చాలా రోజులు చాలా విధాలుగా భయపడిచ్చినారు కూడా. ఇది మాది ల్యాండ్, మీదేం లేదు, ఆన్లైన్లో అంతా తీసేసినారు అని చెప్పినారు. అందుకనే నేను అంటున్నాను, నేను 2010లోనే నేను అప్రూవల్ తీసుకొని బిల్డింగ్ కట్టుకున్నాను. నాదొక్కటి వదిలేయండి సార్, మీదది కావాలంటే నేను మా సిస్టర్స్తో మాట్లాడి మీకు అమికబుల్గా ఏదైనా చేస్తాను. అయినా ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి మా సిస్టర్స్ కూడా అమ్మడానికి లేదు అని అంటున్నారు. అంటే లేదు ఇది కోర్టులు ఇప్పుడే తెగవు, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడతాయి, అంతవరకు మేము ఎందుకు ఆగుతాము, మేమంతా కాంపౌండ్ వేసేసినాము, దానిపైన చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినాము, మేము అన్ని రోజులు ఆగము, మీరు ఏదో విషయం తాడో పేడో తొందర చెప్పాలా అని అన్నారు. అంటే నేను చెప్పలేను సార్ అని నేను ఈవెన్ మురళీధర్ రెడ్డికి కూడా చెప్పాను. ఇంతకుముందు నాకు 2022లో తబ్రేజ్ సార్ CA గారు ఉన్నారు, వాళ్ళు కూడా SC కేసు పెడతారు అని చెప్పి పెట్టారు. తర్వాత మహేష్ సార్ దగ్గర పోయి నేను, తబ్రేజ్ సారు, తర్వాత ఈ విష్ణు అనే అతను కడప అతనంట, ఆయన కొన్నా అని అంటున్నాడు, ఆయన కూడా వచ్చాడు. ఆయన వస్తే నేను మీకు ఏ విధంగా చెప్పినానో అదంతా చెప్పినాను. సార్ ఇది 2010లో మా తాతగారు కొన్నారు, మా ఫాదర్ ఇది అమ్మినారు, మిగిలినది మేము ఇట్లా పంచుకొని నేను ఒక్కరిని కట్టుకున్నాను సార్, మీరు ఒకవేళ మీది అని తెలిస్తే నేను ఇచ్చేస్తాను సార్, నేనేమి మీకు ఇది కాదు అని అన్నాను. లేదా మేము ఒక్కసారి కాలు లోపల పెట్టినామంటే కాలు తీయము, నువ్వు ఎవరికి దగ్గర పోతాయో తుప్పు అన్నారు. నేను అక్కడికి అన్నా, సార్ ఇది మేము బీయింగ్ ఏ ఇండియన్ వీ ట్రస్ట్ ఫుల్ ఫేత్ ఆన్ ద జ్యుడిషియరీ, వేరే వాళ్ళని మేము ఎవరిని నమ్మం, కానీ జ్యుడిషియరీని ఫుల్గా నమ్ముతాం, జ్యుడిషియరీలో మీకని వస్తే నేను విత్డ్రా చేసుకుంటా, అంతవరకు మేము ఇదంటే లేదు మేము ఆగేది లేదు, నువ్వు ఏదో చెప్పాలంటే నేను కాదు సార్, నేను 10 మంది మీకు నెంబర్లు ఇస్తాను, 10 మందితో మాట్లాడుకోండి, మేము ఉండేది బుధవారపేటలో సార్, అందరూ బుధవారపేట 46/683 హౌస్లో ఉండేవాళ్ళము, అందరికి పెళ్ళిళ్ళు అయితే ఎవరి ఇళ్ళలో వాళ్ళు కట్టుకొని ఉన్నాము, నేనైతే మాధవనగర్లో ఉంటున్నాను సార్. ఇది విషయము. ఏమంటే నాకు ప్రతిసారి CA ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరూ ఈ ఫైల్ని ఓపెన్ చేయడము, మమ్మల్ని పిలిచి ఏమయ్యా ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పడము అట్లా చేస్తున్నారు సార్. ఈ యొక్క 2 సార్లు ఇప్పుడు 3వ పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఎందుకు ఈ యొక్క ల్యాండ్ ఇష్యూలో పోలీసులే ఎక్కువగా మీ మీద ప్రెజర్స్ పెడుతున్నారంట? అంటే ఈయన ధనుంజయ ఫ్రీక్వెంట్గా పోయి వాళ్ళకు నేను SCని కాబట్టి మీరు ఏం చేయడం లేదు వాళ్ళ మీద, ప్రెజర్స్ ఉన్నాయంటారా? ఇంతకుముందు ఉన్నాయి సార్, ఇప్పుడు ఏమో తెలియదు. ఇంతకుముందు అయితే వేరే వాళ్ళు అంటే సైట్ దగ్గర వచ్చేవాళ్ళు, విష్ణువర్ధన్ రెడ్డి కొడుకు, తర్వాత వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ నేను నా సైట్ దగ్గరికి ఇప్పుడు పోవడం మానేసినాను నేను. అంటే ఇప్పుడు ఎందుకు అంటే పదే పోలీసులు ఎందుకు మీ మీద ప్రెజర్స్ చేస్తున్నారు, సెటిల్ చేసుకోండి అంటున్నారు? అంటే ఈయన
మురళీధర్ రెడ్డి గారు 2-3 సార్లు చెప్పారు సార్, ఎందుకు ఇన్ని రోజులు చేస్తారు అని అంటున్నారు. మేమేమన్నా అంటే కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆలోచిస్తాం సార్ అని. దీని గురించి ప్రెజర్స్ పెడుతున్నారు. అమ్మమ్మని అమ్మి వాళ్ళేమి ఫ్రీగా తీసుకోవడం లేదు, మీకు అమ్మమంటున్నావు, డబ్బులు ఇస్తామంటున్నారు కదా, డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేసేయండి వాళ్ళు అంటున్నారు. మా పెద్దన్నకైతే నువ్వు ఇంటికి పెద్ద కదయా, మీ అమ్మ తర్వాత నువ్వు అమ్మొచ్చు, వేరే వాళ్ళకందరికీ వచ్చిన డబ్బులు వేరే సిస్టర్స్కి అందరికి ఇచ్చేది అని అంటున్నారు. ఆయన ఏమన్నా అంటే ఇది 10 మందిది, నేను ఒక్కరిని అమ్మితే రాదు సార్, 10 మందిని పిలుచుకొస్తాను, వాళ్ళు ఎవరెవరు అమ్ముతారో వాళ్ళకి తీసుకోండి, ఎవరెవరు అమ్మరో వాళ్ళు వదిలేయండి సార్ అని అన్నారు. అంటే అట్లా లేదు, నువ్వు ఒక్కనివి అమ్ము, మిగతా వాళ్ళకు డబ్బులు ఇచ్చేయి నువ్వు అని అన్నారు. అంటే సార్ కూడా మా బ్రదర్ కూడా ఆలోచిస్తున్నారు దాని మీద. డిఐజీ గారు ఏమన్నారు? డిఐజీ గారు అదే మీరేమైనా అమికబుల్గా సెటిల్ చేసుకుంటారంటే చేసుకోండి, లేదంటే ఏం లేదు అని అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.